రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లీగల్ ఫ్రెండ్లీ అండి. డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇల్లీగల్ ఫ్రెండ్లీ. వాళ్ళు ఇల్లీగల్స్ ని లోపల తీసుకొచ్చి ఓటు బ్యాంక్ గా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళు. రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ మీదనే ఆధారపడుతూ ఉంటారు ఓట్ బ్యాంక్. అదే విధంగా ఈ రోజు వరకు చూసుకుంటే అమెరికాలో అమెరికన్స్ వరకు ఆలోచిస్తే గనక వర్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే బైడెన్ అనే పరిస్థితులు మొన్నటి వరకు చూసాం మనం. అందుకనే ట్రంప్ ఏ రేంజ్ లో గెలిచాడో కూడా మనం చూసాం. గత 4 సంవత్సరాల్లో అమెరికాలోకి దాదాపు 10 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారు దేశంలోకి. బార్డర్స్ ఓపెన్ చేసేసారు. ఇష్టం వచ్చినంత బెదవేచ్ఛగా ఇల్లీగల్ యాక్టివిటీస్, డ్రగ్ కల్చర్, గన్ కల్చర్, రాబరీస్ ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయినాయి అసలుకి. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నా దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండటానికి వీల్లేదు, లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రమే ఉండాలి నా దేశంలో అని అంటున్నాడు ఆయన.